ఓకే. మీరన్నట్టు ఇరాన్ పైన మళ్ళీ అమెరికా దాడులు చేస్తుందనే వార్తలతోటి మార్కెట్లు ఇవాళ మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే నిన్న బాగా పెరిగింది కాబట్టి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. తర్వాత ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్‌పైరీ నిఫ్టీ ఎన్ఎస్‌సి ఏదైతే ఉందో వీక్లీ, మంత్లీ ఎక్స్‌పైరీ ఇవాళ. అందుకని క్లోజ్ అనమాట. అంటే మిగిలిన మార్కెట్‌లకి మన మార్కెట్‌లకి సంబంధం ఉండదు ఎక్స్‌పైరీ టైంలో. తర్వాత రేపొచ్చి బుధవారం నాడు మంత్లీ, వీక్లీ ఓపెనింగు జూన్ మంత్ ఫ్యూచర్స్ ఏది ఎన్ఎస్సి. కానీ మళ్ళీ రేపు ఎల్లుండి బక్రీద్ ఉంది, హాలిడే ఉంది. గురువారం ప్రతి నెల లాస్ట్ థర్స్డే బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైర్ ఉంటుందో ఎల్లుండి సెలవు కాబట్టి రేపే క్లోజ్ అవుతుంది అది కూడా. అందుకని మనం గమనించాల్సింది ఏంటిది, ఈ వారం అంతా అనమాట. ఇవాళ లేదు, రేపు మళ్ళీ బిఎస్సి క్లోజింగ్ డే, ఎన్ఎస్సి ఓపెనింగ్ డే. మళ్ళీ ఎల్లుండి సెలవు ఉంది కాబట్టి శుక్రవారం ఓపెనింగ్ డే, బిఎస్సి ఓపెనింగ్ డే, ఎన్ఎస్సి మళ్ళీ ఒక రోజు ఓపెన్ అయి ఉంటుంది ఏది జూన్ మంత్. శని ఆదివారం సెలవు కాబట్టి మనం చూడవలసింది ఏంది, ఈ 2 రోజులు ఏదైతే ఉంది ఇవాళ అయిపోయింది, రేపు ఒక రోజే వర్కింగ్ డే, మళ్ళీ ఎల్లుండి సెలవు, శుక్రవారం ఒక రోజు వర్కింగ్ డే. అయితే ఈ మధ్యలో ఈ సెలవులు కాకుండా మామూలు రోజుల్లో ఏం న్యూస్ వస్తుంది, దేంతో ఈ ట్రంప్ ఇరాన్ మీద ఏమంటాడు, లేకపోతే ఇది ఏం జరుగుతుంది, దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. ఇక నెక్స్ట్ వచ్చి ఏదైతే గోల్డ్ సిల్వర్ విషయంలో ముడి చమురు కొంచెం అక్కడే ఉంది, $95.56 ట్రేడ్ అవుతుంది. ఏది ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ 100 లోపు ఉంది, పాజిటివే. ఇంకా $95 ఉంది, ఇంకా బాగా తగ్గిపోతే ఓకే, ఇంకా పాజిటివ్ అనమాట. అప్పుడు మన మార్కెట్లు పాజిటివ్లోకి వెళ్తాయి. ఇకపోతే యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి కంపెనీలు. ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే కంపెనీలు వస్తుందో అవి అబ్జర్వ్ చేసి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇండివిజువల్ కంపెనీస్ కానీ, సెక్టార్ వైజ్ ఏ సెక్టార్లో ఏ కంపెనీలు బాగా లాభాలు వచ్చినాయో చూసుకొని వాటిల్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవటం సేఫ్ ఒకటి. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసినా స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ ఏమైనా కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ని హోంవర్క్ చేసుకొని రిజల్ట్స్ని బట్టి వాళ్ళు కనుక కొనుక్కుంటే కొన్నాళ్ల పాటు, అంటే 3 నుంచి 6 నెలలు, సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు 60 రోజులు ఉంది వీళ్ళకి చర్చలకి, ఏది ఇరాన్ అమెరికా చర్చలు. ఒకరోజు చర్చలు అంటారు, ఒకరోజు సఫలం అంటారు, చర్చలు ముందుకు పోతున్నాయి అంటారు, చర్చలు జరగట్లేదు అంటారు, చర్చలు జరుగుతున్నాయి కానీ యుద్ధం జరుగుతుంది అంటారు. అంటే ఇవన్నీ ఏది జరుగుతుందో తెలియదు. 60 రోజుల్లో యుద్ధం అయితే ఉండదు, కానీ ఈ చర్చల మీద వచ్చేటటువంటి వార్తల్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు పెరగటం తగ్గటం, వరల్డ్ మార్కెట్లు పెరగటం తగ్గటం, మన రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అవి వాల్యూ ఉన్న స్టాక్స్ని చూసుకోవటం, అవి చూసుకొని మనము కొనుక్కోవటం చేయాలి. చేసి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి మంచి రిటర్న్స్ కనబడతాయి. మంచి మంచి అంటే సెక్టార్ వైజ్ చూసుకొని ఇండివిజువల్ స్క్రిప్ట్స్. అయితే ముడిచమరి ఎంత తగ్గితే ఆటోమేటిక్గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉంటుంది, షేర్ మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. అయితే నిన్న గోల్డ్ సిల్వర్ పెరిగింది, మళ్ళీ వాళ్ళ ఫాల్ అయింది. నిన్న పెరిగిన దాని మందం కొంచెం అటు ఇటుగా మళ్ళీ అంతే. అంటే ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ వచ్చి ఒక 900 దాకా మైనస్లో ఉంది, సిల్వర్ వచ్చి 5,000 దాకా మైనస్లో ఉంది. అదొకటి. రెండోది ఎక్స్పైరీ ఉంది, అది కూడా గోల్డ్ సిల్వర్ కూడా ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు 26వ తారీఖు, రేపు లేదు, ఎల్లుండి మనకి సెలవు, మళ్ళీ శని ఆదివారం సెలవు. అంటే మంత్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వోల్టాలిటీ ఎక్కువ శాతం ఉంటుంది, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఎక్స్పైరీ డేట్లు వచ్చినప్పుడు మంచిగా తక్కువలో దొరుకుతాయి అనమాట. అది కనుక చూసుకొని కొనుక్కోగలిగితే గోల్డ్ సిల్వర్ ఓకే, అది కూడా ఈటీఎఫ్లు ఓకే, ఎస్ఐపిలు ఓకే, మన దీంట్లో ఓకే. ఏది ఇప్పుడు మే అయిపోతుంది, జూన్ మంతో జూలై మంతో 2,000 పెట్టి 2,000, 2,500 కనుక ఇన్వెస్ట్ చేస్తే 1 గ్రామ్ గోల్డ్ కూడా మనము బై చేయొచ్చు మనం దాంతో. ఇకపోతే మన షేర్ మార్కెట్ వచ్చేటప్పటికి ఓకే, ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఆ న్యూస్ తోటి మన మార్కెట్లు పాజిటివా, నెగిటివా, న్యూట్రల్ అనేది ఉంటుంది. మెయిన్ చూడవలసింది ఏంటిది అంటే ఏదైతే ఉందో మనం గమనించాల్సింది, ఇవాళ 479.26 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. మన 118 పాయింట్లు ఎన్ఎస్సి మైనస్, నిఫ్టీ 500 మైనసే, నిఫ్టీ బ్యాంకు 200 పాయింట్లు మైనసే, ఐటీ కూడా మైనసే. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా మూవ్మెంట్ జరగడం జరిగింది. మిడ్ క్యాప్ ఇవాళ 90 పాయింట్లు పెరిగింది. ఇక నిఫ్టీ 100, 200 అన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అయినాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం 36 పాయింట్లు, 35.86 ప్లస్లోనే అయింది. అంటే అన్ని సెక్టార్లు వీక్ ఉన్నాయి, కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకున్నాయి ఏంటిదంటే రిజల్ట్స్ బాగున్నాయి ఒకటి. ఇక లార్జ్ క్యాప్ ఇప్పట్లో 1.5 year అయింది, అది పెరిగింది లేదు. మ్యూచువల్ ఫండ్స్ పెరిగింది లేదు.
ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని కొనుక్కుంటే కొన్నాళ్ళ పాటు మాత్రం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఓకే. మంచి రిటర్న్స్ కనపడతాయి. కాకపోతే ఇప్పుడు ఇంట్రాడే చేసే వాళ్ళకి మంచి చాయిస్. ఇంట్రాడే చేసే వాళ్ళకేంటంటే ఉదయం పెరుగుతది, సాయంత్రం పడతది. ఉదయం తగ్గుద్ది, సాయంత్రం పెరుగుతది. అంటే వోల్టాలిటీ ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ మూవ్‌మెంట్ ఉండాలి. వోల్టాలిటీ ఉండాలి. లో హై అయితుండాలి. అప్ అండ్ డౌన్ అయితుండాలి. అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. అంతే తప్ప ఇక కొనుక్కొని ఎప్పుడో పెరుగుద్ది అంటే వాళ్ళకుండదు ఇంట్రెస్ట్ ఒకటి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళకే మంచి మార్కెట్. ఎందుకంటే వాళ్ళకి మూవ్‌మెంట్ కనపడుతుండాలి. పెరుగుతుంది, ఓకే. తగ్గుతుంది సెకన్లలో, నిమిషాల్లో జరుగుతుండాలి. ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ. అంటే నీ ఫాస్ట్‌గా పెరుగుతుండాలి, ఫాస్ట్‌గా తగ్గుతుండాలి. ఓకే. అప్పుడు వాళ్ళు ఎన్‌కాష్ చేసుకోగలుగుతారు. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళందరూ ఏంటిదంటే అంటే బాగా అలర్ట్‌గా ఉండి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి అవగాహన ఉంటే అది ఏం జరుగుతుంది? గ్యాప్ అప్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఎమ్మటే వాళ్ళ ఆలోచనతోటి, వాళ్ళ హోంవర్క్ తోటి గ్యాప్ అప్ అయింది అది పడబోతుంది సెల్లింగ్లోకి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ అయింది, పెరగబోయే రెడీగా ఉంది. టెక్నికల్ ఇండికేటర్స్ ఇక వేరే చూడక్కర్లే. గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు ఇంట్రాడే చేసే వాళ్ళు అంతా టెక్నికలే. టెక్నికల్ని ఫాలో అయితే ఎనఫ్. టెక్నికల్గా బై వచ్చింది, సెల్ వచ్చింది. మన దగ్గర సిగ్నల్స్ కూడా ఉంటాయి. ఆ బై సెల్ సిగ్నల్స్ చూసుకొని నువ్వు నిఫ్టీ చేస్తావా, బ్యాంక్ నిఫ్టీ చేస్తావా, స్క్రిప్పులు చేస్తావా, నువ్వు ఏ షేర్ చేస్తావా అనేది చూసుకోవాలి. ఎఫ్&ఓలో వరకు మాత్రం మూమెంట్ ఉంటుంది. రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ని చూసుకొని రిజల్ట్స్ బాగుండి తగ్గిందో బైలోకి వెళ్ళాలి. రిజల్ట్స్ బాగా లేకుండా పెరిగిందో సెల్లోకి వెళ్ళాలి. ఇలా కనుక మనం చేసుకోగలిగితే ఇంట్రాడే వాళ్ళకి మంచి బెనిఫిట్ వస్తాయి. మంచిగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా ఫాస్ట్‌గా ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. నీకు టెక్నికల్ మీద కొంచెం పట్టు ఉండాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ మీద కూడా పట్టు ఉండాలి. ఇరాన్, అమెరికా ఏం జరగబోతుంది? బ్రెంట్ ఆయిల్ ఏం జరుగుతుంది? ముడి చమురు పెరుగుతుందా, తగ్గుతుందా గుర్తుపట్టగలగాలి. ఇవన్నీ కనుక చేస్తే ఇంట్రాడే వాళ్ళకి చాలా అన్నమాట రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఇంట్రాడే వాళ్ళ మార్కెటే. ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళ మార్కెట్ కాదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసినవా నెలలు వెయిట్ చేయాలి. అది కూడా ఓకే. ఏ ఒక్క రోజు 20% అప్పర్ సర్క్యూట్‌కి వెళ్ళిపోతే ఇక అయిపోతుంది. మల్టీ బ్యాగర్లు చాలా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చినాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ మల్టీ బ్యాగర్లు దొరుకుతాయి. అవి కొనుక్కొని పెట్టుకుంటే ఒక 3 నెలలు, 6 నెలలు కనుక సంవత్సరం పాటు కనుక్కుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ 60 రోజులు చర్చలు జరుగుతూనే ఉంటాయి. యుద్ధం జరుగుతూనే ఉంటది. అది జరగదు. ఇప్పుడు ఇంట్రాడే వాళ్ళకి ఎప్పటి నుంచి అంటే ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్రాడే వాళ్ళకే అవకాశం. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఈక్విటీ మార్కెట్ అనుకోండి, ఎఫ్&ఓ అనుకోండి, వాళ్ళకే మంచి ఛాయిస్ ఉంది. అంటే కాకపోతే డెసిషన్ ఫాస్ట్‌గా ఉండాలి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. లేకపోతే దొరికిపోతారు మార్కెట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.